అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, మరి మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరి మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు, మరి సెక్రటరీ అలుగు వర్షిణి గారు, మరి దీనికి సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవార్డులు అందుకుంటున్న విద్యార్థులకు నా యొక్క అభినందనలు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, దళిత ఆత్మబంధువు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన ఉన్నది. తెలంగాణ ప్రజాప్రభుత్వం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు ఇంతటి ప్రాధాన్యత లేదు, మనకందరికీ తెలిసిన విషయం. 10 సంవత్సరాల పాలన లోపల గురుకులాలు ఏ విధంగా ఉండే అనేది మనకందరికీ తెలుసు. పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా వందల మంది పిల్లలు లైన్ కట్టి అడ్మిషన్ల కోసం ఆ రోజు దిక్కులేని పరిస్థితులలో ఉంటుండే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారి ఆధ్వర్యాన, అలుగు వర్షిణి ఆధ్వర్యాన ఇవాళ ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా గురుకులాల స్కూల్ లోపల అన్ని అడ్మిషన్స్ అయిపోయినాయి. మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏడాది బడ్జెట్లో 40,232 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి మల్లు విక్రమార్క గారికి, దళిత ప్రజల తరఫున నా ధన్యవాదాలు. ఎస్సీ సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా కేటాయించలేదు. తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 268 షెడ్యూల్ గురుకులాల్లో 1,72,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆశయంతో ఇక్కడకు వస్తారు. ప్రభుత్వ గురుకులాలు విద్యార్థులు అందరూ ప్రభుత్వ పిల్లలే. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్, మెస్ ఛార్జీలను పెంచాలని గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలుగా అడిగినా పట్టించుకోలేదు. మనసున్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కాస్మెటిక్ ఛార్జీలను 200%, మెస్ ఛార్జీలను 40%, విద్యార్థులను కష్టాలు తీర్చారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్న విషయం. మరి అదేవిధంగా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడానికి స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. ఐఐటీలను అడ్వాన్స్గా ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తుంది. ఒక్క ఏడాదిలోనే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి విద్యతోనే సమాజంలో గౌరవం ఉంటుందని, మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి మీ తల్లిదండ్రులకు ఆశయాలు నెరవేర్చాలని, అందుకే అందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు